సీఎం చంద్రబాబు ఒక్క మాట చెబితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రైవేటీకరణ చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే చాలన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రజలు నిలదీయక ముందే సీఎం తన వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఈ రోజు కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ లేదా ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ రకంగా ఒక సెంటిమెంట్గా తీసుకున్నారు అనేటువంటిది మనందరం చూసాం. ఇదేదో ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు. ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ పునాదుల మీద వచ్చిందో, ఏ పునాదుల మీద ఈ ప్రాంతానికి ఈరోజు విశాఖపట్నం అంటే ఉక్కు నగరంగా పేరుగాంచిందో మనందరం కూడా చూసాం. దానికి ఎంతమంది బలిదానం జరిగిందో, ఎన్ని పోరాటాలు జరిగినాయో, ఎన్ని సంవత్సరాలు దశాబ్దం పాటు ఏ రకంగా పోరాటం జరిగిందో, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచి అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ కష్టాల్లో ఉంది అనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈరోజు ఒక గొప్ప అవకాశం. గతంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి దానికి వ్యతిరేకంగా పోరాటంలో, అది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఉన్నటువంటి కార్మిక సంఘాలకి, పోరాటం చేస్తున్నటువంటి పోరాట సంఘాలకి, పోరాట కమిటీకి అన్ని విధాలుగా సహకరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ప్రజల సమక్షంలో అనేక వేదికల మీద కూడా నేరుగా ఆ రోజు కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని రాష్ట్ర ప్రజల పక్షాన దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాలు, ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన 12వ తారీఖున 2వ బ్లాస్ట్ ఫర్నెస్ని కూడా క్లోజ్ చేయడం మనం చూసాం. గతంలో కానీ ఇప్పుడు కానీ ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాబట్టి, ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదో రకంగా ఏం చేయాలి అనేటువంటి, ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాదు, అప్పుల్లో ఉన్నటువంటి ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్